డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. సో బాబాయ్ ఈరోజు నా స్టూడియోలో నా దగ్గర ఉండో బాబాయ్ మాటలు అడిగి మరిన్ని విషయాలు ఏకదం ఉంటాయి అనమాట. బాబాయ్ మాటలు తెలుసుకుందాం. బాబాయ్ నమస్తే. నమస్తే. ఎట్లున్నావు? ఐఎమ్ ఫైన్. ఫైన్, సూపర్. ఐఎమ్ ఎనీ టైమ్ ఫైన్. సో ఫస్ట్ మనం ఆ డైలాగ్ తోని మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఓకే, నౌ స్టార్ట్. ఎస్. నా అభిమానులారా, నా మనసులో పుట్టిన డైలాగ్ అది. బీటెక్ ఎంటెక్ చదివిన పిల్లలకు ఉద్యోగాలు రావు, 7th పాస్ అయిన వాడికి ఉద్యోగాలు ఇస్తారు. పిల్లలు ఊర్లు వదిలిపెట్టి పారిపోతున్నారు, పిరికి బందలై ఆత్మహత్య చేసుకుంటున్నారు. 25 సంవత్సరాల కొడుకు కానీ బిడ్డ కానీ మళ్ళీ కనపడరండి. ఆ తల్లిదండ్రి వేదన చూసి నేను సీఎం మీద బర్రబడ్డా. రే నా కొడక, టిఆర్ఎస్ అంటే కవిత, కేటీఆర్, నువ్వు, మీరు ముగ్గురేనా? ఇది నా కన్నీళ్ళు కాదండి, కొంతమంది అమ్మ నాన్న రక్తం ఇది. నేను విరగబడ్డానండి వాని మీద. బాబాయ్ నువ్వు ఏడవద్దు. ఇది నా బాధ, ఇది నా బాధ అండి. తల్లిదండ్రికి ఒక్క కొడుకు వరంగల్ దగ్గర కాశీపెట్టుంటాడు. తండ్రి పేరు తిరుపతయ్య. బట్టల మూట సైకిల్కు కట్టుకొని పద్మశాలి బట్టలు అమ్ముకొని పాపను బాబను చదివించాడు. అప్పుడు తెలంగాణ రాలా, అతని మనసు చచ్చిపోయింది. జై తెలంగాణ అన్నాడు, ట్రైన్ కింద పడ్డాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్నయ్య కాలు చేతులు పడిపోయినాయి. తిరుపతి, నేను సంవత్సరానికి 6 నెలలకోసారి ఇంటికి పోతా. నాకు మీలాంటి వాళ్ళు ఇచ్చిన డబ్బులకెళ్ళి ఒక 5-10 వేలు వాళ్ళకి ధర్మం చేసేస్తా. ఎందుకన్నా 9 రోజులు ఎవరైనా ఉపాసం ఉంటారా? ఎవరూ ఉండలేరు. మరి నువ్వెట్లున్నావు? మనిషివా దయ్యానివి అడుగు. కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఇచ్చిళ్ళు, ఇప్పుడు వాళ్ళకే నువ్వు తిడుతున్నావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ తెలంగాణ కాంగ్రెస్కు. వానికి ఉన్నంత ప్రౌడ్ కాంగ్రెస్లో ఎవరికిలా. పోయి నమస్తే అన్నావు అనుకో, నమస్తే కూడా అన్నాడు రేవంత్ రెడ్డి. చాలా ప్రౌడ్ నా కొడుకు. వాది కొడంగల్. ఏదో వాడిని పిసిసి ప్రెసిడెంట్ చేసిండ్రు, వాడిని వాడుకొని వదిలిచేస్తారు రాహుల్ గాంధీ. నువ్వే చెప్పినావు రేవంత్ రెడ్డి గెలుస్తాడు ఈసారి సీఎం అవుతాడని. అతను కాడు, కానివ్వరు. ఎందుకు తెలుసా? జానారెడ్డి అతని కన్నా సీనియర్. అవును. మాజీ పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మహామేధావి. అవును. కృష్ణమూర్తి తెలుసా, కర్నూలు. నీ అయ్యా రేవంత్ రెడ్డి అయ్యా కృష్ణమూర్తి. నాకున్నదండి హోప్. నేను నిన్న భువనగిరిలో ఉంటిని. నిన్న అయితే అక్కడ ఒక ఎమ్మెల్యే 10 సంవత్సరాల నుంచి పాలిస్తున్నాడు. కానీ భువనగిరికి ఏం చేయలే. ఇంకో అబ్బాయి పేరు ఏదో పేరుంది, రెడ్డి అని. కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యా, కుంభం అనిల్ కుమార్ రెడ్డి. అతనికి క్యాన్వేసింగ్ చేయడానికే నేను అడిగిపోయినా. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు మునీర్ అని, నన్ను నా మంచి చెడ్డ అన్ని చూస్తాడు. నిన్న సాయంత్రం సుమారు 4 గంటలకు ఒక 5గురు వచ్చిండ్రు. ఏ ఊరు రానిదని. నేను భయపడలా. మనది చాలా గుండె ధైర్యం చాలా పెద్దది బాబాయ్. ఇక ఈ మునీరు, గౌస్ బాయ్, ఇంకో అతను చలో చిచ్చా అని బండ్ల మీద తీసుకొచ్చి ఎక్కడ అంటే ఉప్పల్ క్రాస్ రోడ్ అవతల వదిలిపెట్టిళ్ళు బండ్ల మీద. అక్కడ మీలాంటి అబ్బాయినికి లిఫ్ట్ అడిగి ఎక్కిచ్చిండ్రు. ఆ అబ్బాయి తీసుకొచ్చి రేతిపల్లి బస్ స్టాండ్లో వదిలిపెట్టిండు. నాకు ఆకలి అంటే ఆకలి అవుతుంది బాబాయ్, తిందామంటే ఏం లేదు. ఓ ఛాయ్ తాగి ఓ సిగరెట్ తాగిన. రాత్రంతా మేల్క కూర్చున్నా. ఎక్కడ? గాంధీ దవాఖానలో కూర్చొని తెల్లారు లేచి వచ్చి ఏదో తిన్నా ఉన్నా మీకు గెలిచిన. కానీ ఒకటి బాబాయ్, జీవితంలో మంచితనం ముఖ్యం. ఇప్పుడు మీరు వయసు వాళ్ళు, మీరు 4 కొడితే నేను 1 కొట్టనా? ఆ 1 చాలా కిరాక్గా పడుతుంది బాబాయ్. గట్టి కొడతా అంటావు. వెయిట్ 36, సింగిల్ పంచ్ 1 క్వింటల్ ఏవో వెయిట్.
1 month రెస్ట్ దెన్ టు ద హాస్పిటల్ ఆర్ హౌస్. ఇవన్నీ ఎప్పుడు ఎన్ని నెలల క్రితం నువ్వు తీసుకున్న వెయిట్ బాడీ వెయిట్ ఇవన్నీ? ప్రతి వారానికి ఒకసారి వెయిట్ చేసుకుంటా. అంటే ప్రతిదీ గుర్తుపెట్టుకుంటావు అనమాట. నన్ను రెచ్చగొట్టద్దు బాబాయ్, ఇంటికి పోయి కొడతా అక్క. ఇంటికి పోయి, అది కూడా ఎట్లా ఎరికానా, ఇట్లా ముట్టుకొని వదిలిపెట్ట. వాని అమ్మ ఏడిసి రావాలి కన్నందుకు. బా అంత ఘోరంగా కొడతా కాక. నా భార్య నేను కొడతా అంటే ఇట్లా వణికింది. సరే బాబాయ్, ఫస్ట్ మనము ఆ డైలాగ్ తో స్టార్ట్ చేద్దామని చెప్పిన. డైలాగ్ ఇంతవరకు చెప్పలేను, చెప్తా. డైలాగ్ చెప్పకు. నాకు కోపం రాదు సీఎం, కుర్చీ మడత పెట్టి కొట్టిననుకో కేసీఆర్ గా, నువ్వు నీ బిడ్డ నీ కొడుకు 1 shot 3 bullets అవుట్. కుర్చీ మడత పెట్టి కొడతారు. అరే ఓ తాగుబోతు వాడుకోవు, నీకు అధికారం అవసరం అబ్బాయి? కొడుకును సీఎం చేస్తావా? హరీష్ రావు ఊకోడరు, చంద్రబాబు నాయుడు వైస్రాయ్ హోటల్ ఎమ్మెల్యేలు దాచిండు. ఈ హరీష్ రావు తీసుకుపోయి తాజ్మహల్ దాస్తాడు. మహామేధావిరా హరీష్ రావు, తట్టుకోలేవు. నీ కొడుకు రాజకీయం నా తెల్లెంటికలు వచ్చినంత లేదు బే అనుభవం. చెప్తా అయినండి సార్, ఫిట్ చేసుకోండి. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు. రా రాక్షసుడు, జా జలేంద్రుడు, కీచకుడు, యా యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ నారాయణ నారాయణమూర్తి, అందులో యమకింకడు, కు అంటే కుబేడు, డు అంటే డూడు బస్మన్న. 8 మంది కలిస్తే ఒక్క లుచ్చ సీఎం గాడు తాగుబోతు బాడకో పుట్టుకొస్తాడు. ఎనీ డౌట్? సూపర్. అసలు నాతో ఎవడు పెట్టుకోలా, పెట్టుకున్నాడో ఉరికిచ్చి కొడతా. అది ఏ సెంటర్ అయినా. అంటే బాబాయ్ మీకు అసలు భయం కాలేదా? మీ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు విమర్శిస్తున్నారు. నాకు భయం అన్నది లేని బతుకు సార్. భయానికే నేనంటే భయం. నా జీవితంలో భయపడను కూడా. అంత ధైర్యం ఏంది అసలు మీకు? ఒకటే చెప్తున్నా కదా, పిల్లలు చచ్చిపోతున్నారు, పిల్లలు చదువుకొని ఉద్యోగాలు రాక పారిపోయి పిరికి పందలే ఆత్మహత్య. వాళ్ళు కనపట్లా. నువ్వు నీ కొడుకు నీ బిడ్డ ముగ్గురే హ్యాపీగా ఉండాలి. జనాలు నీకు అవసరం లేదు. 40 రోజులైతే ఎలక్షన్లు బాబాయ్. అవును. వాడు ఎట్లా గెలుస్తాడు, ఎక్కడ నామినేషన్ వేసినా నేను వానికి సినిమా చూపిస్తా. నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుంది. రైతు బంధు కానీ, షాదీ ముబారక్ కానీ, ఇన్ని పథకాలు వేస్ట్ అంటావు. వేస్ట్. నువ్వు షాదీ ముబారక్ ఇస్తాను, బోకర్గాడు 25,000 తింటాడు పక్క. డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తున్నావు బే? ఏ ఒక్క బీదవానికి అని ఇచ్చినావు? బిల్డింగ్ ఉన్నోనికే డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. నరుకుతా నాకు కనపడితే. ఇట్ ఈస్ మై ప్రామిస్ విత్ యూ యార్ అనిల్ గారు. నాకు సీఎం కనపడాలి. వెనక ముందు ఆలోచించా, కుర్చీ మార్తబట్టి ఏం చేస్తాడు? నా బొచ్చు బిక్తాడా? తిడుతున్నా బాడకవు. నేను నిజంగా చెప్తున్నా సార్, నా మనసు కాలుతుంది. మీ డబ్బుల కోసం ఇక్కడికి రాలా. అవును. ఇది జనాలు చూడాలా. అవును. 10 మంది వినాలి. జనాలు చూడాలి, వాళ్ళకి ఏమర్థమైంది మళ్ళీ మీకు రిప్లై ఇవ్వాలా. అవును. నేను జనం కోసం ఏమైనా చేస్తా బాబాయ్, ఎంత దూరమైనా పోతా. నా గురించి పూనా, గోవా, వైజాగ్ జనాలు కార్లు వేసుకొని వస్తారు కృష్ణాకాంత్ పార్క్ కాడికి. దండం పెడతా, బాబాయ్ ఒక టీ తీసుకురా అంట. టీ ఓ సిగరెట్ ఏం కావాలి అంట. మొగొని భయ్యా ఒక్క సెల్ఫీ గురించి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. తీసుకో అంట. సంతోషంగా జేబులో 500,000 రూపాయలు పెట్టి, వద్దు బాబాయ్ అంట. నీ ఖర్చులకు కావాలి, నువ్వు తాగుతావు మాకెరక, తాగుతావు బాబాయ్ అని జేబులో పెట్టి ఓ బిర్యానో దాల్ రైసో ఏదో ఒకటి ఎవరో ఒకటి తెచ్చిస్తారు. దండం పెడతా వెళ్ళిపోతారు. ఆ డైలాగ్ ఫస్ట్ ఎట్లా గుర్తుకొచ్చింది బాబాయ్ నీలో ఉన్న టాలెంట్? కుర్చీ మడత పెట్టని చెప్పి అసలు ఎలా మాట్లాడినారు? ఆటోమేటిక్ వచ్చింది నా నోట్లోకి వెళ్ళి. అది ఎట్లొచ్చింది ఆ భగవంతునికి ఎరక. దట్స్ ఇట్. అప్సిగూడలో డాక్టర్ గారు ఉన్నారు, కార్తిక్ గారు అని. అతను స్కిన్ అండ్ హెయిర్ స్పెషలిస్ట్. ఓకే.
నన్ను మేడ్చల్కి వెళ్ళి హాస్పిటల్ తీసుకొచ్చిండు. 14,000 ఖర్చు పెట్టిండు. 2 డ్రెస్సులు, సూట్లు. ఇప్పుడు మీరెట్లా తొడిగిచ్చిండు అట్నే. అంటే కటింగ్ అండ్ సెలూన్ షాప్ అతనికే 1,200 ఇచ్చిండు. నీట్గా తయారు చేసింది. అతని భార్య కూడా డాక్టరే. మంచిగా నీట్గా మేకప్ చేసింది పండబెట్టి తీసుకొచ్చిండు. కుర్చీ, మడత కుర్చీ, ఒక 15 నిమిషాలు షూటింగ్ తీసుకున్నాడు. ఆయన కడుపు చల్లగుండా జేబులో 25,000 పెట్టిండండి. 15,000 ఖర్చు పెట్టి 25,000 జేబులో పెట్టి తాతను కార్లో తీసుకపోయి ఏడంటే ఆడ దించే అన్నాడు. ఆ కార్లోనే 3 క్వార్టర్లు మళ్ళా మందు. చెప్పిన నేను నాకు అలవాటని. నీళ్ళ బాటలు, స్టఫ్, బాయిల్డ్ ఎగ్, గిలాసలు, ఓ డ్రైవరు, ఇంకో అబ్బాయి, ఇద్దరు కలిసి నన్ను మేడ్చల్ తీసుకుపోయారు. అక్కడికి పోయే వరకు ఒక క్వార్టర్ తాగినా, ఇంకా 2 క్వార్టర్లు ఉండే, 2 జేబులో పెట్టుకున్నా. నా కోడలు ఎదురు చూస్తుంది నా కోసం, డబ్బుల కోసం. నా కొడుకు, కోడలు కాదు. ఇక మీది పోయినా పైసలు నేనేం చేసుకుంటా. 20,000 మొకాన కొట్టినా. అసలు మీ ఫ్యామిలీలో ఎంతమంది? నీకు ఎంతమంది కొడుకులు, ఎంతమంది? ముగ్గురు కొడుకులు, ఒక పాప. అందరి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నేను తాతను కూడా అయినా. నాట్ వరీ టు ద మై లైఫ్. నా భార్య ధైర్యం ఏంటి తెలుసా సార్? ముసలాయనే ఏడికి పోయినా కూడా అతన్ని ఎవరు ముట్టుకోరు. భగవంతుడు కనబడలా, కరెంటులో తీగలో కరెంటు కనబడలా, నా భర్త కనబడు. అతని దగ్గరికి ఎవరు రారు, అతన్ని ఎవరు ఏమనరు. ఆ ధైర్యం నా మిస్సెస్ దండి. మీ కొడుకులు ఎట్లుంటారు నీతోనే? ఒకటి, డబ్బు కావాలి కాక కొడుకులకి. ఒక నడిపోడు అడగడు, చిన్నోడికి పెద్దోడికి. ఇప్పుడు మీరు ఇస్తారండి, ఈ డబ్బుల కోసం వెయిట్ చేస్తారు. మరి నా ఖర్చులకు ఎవరు ఇవ్వాలి? కానీ నా కోడలు ఇస్తుందండి, ఆ పెద్ద కోడలు. అబ్బా అంటది. అబ్బా అంటే తండ్రి అన్నట్టు. 200 రూపాయలు ఇస్తుంది. 90 తాగు, 90 తెచ్చుకో, 2-3 సిగరెట్లు తెచ్చుకో, ఓ లైటర్ కొనుక్కొని 200 ఇస్తుంది. ఒక్కటే 90 తీసుకొని సగం తాగి సగం జేబులో పెట్టుకుని పోతా బాబాయ్ ఇంటికి. ఇంటి బయట ఇట్లా అరుగుంటది గద్దె, ఆడ కూకుంటా ఓ అరగంట ఓ సిగరెట్ తాగి ఎవరు చూడకుండా ఉన్న దాంట్లో నీళ్లు పోసుకొని వేసేస్తావు. కథం 90 ml చాలు. మిగతా పైసలు పొద్దెట్టుకుంచుకుంటా. రేపు పొద్దటిది ఏ టైం ఎట్లుంటుందో. ఇక మీలాంటి వాళ్ళు ఎవరైనా కలుస్తారు, తాత దా పోదాందా, ఏడికిరా బాబు అంట, అద్దురనాయన అంట. ఇప్పుడు మీ వయసు నా వయసు చాలా డిఫరెన్స్. నా వయసు అంతా తాగితే ఏం పర్లా, నా మనవని వయసు మీది. మీతో నేను వైన్స్లో కనపడితే చూసేవాడికి వికారంగా ఉంటుంది. నేను రానురా బాబు అంట, నువ్వు ఈడ కూకో అంటాడు, పోయి 90 తీసుకొచ్చి ఇస్తాడు. అభిమానం తాత. అంటే ఆ ఒక్క డైలాగ్ తోన మొత్తం టోటల్లీ చేంజ్ అంటావు. టోటల్ కాదు, నా స్టారే మారింది డైరెక్ట్. మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఇంటర్ 81. వాస్తవంగా నేను ఇంగ్లీష్ మాట్లాడితే ఐ విల్ టాక్ దెన్ తో ఇంగ్లీష్ ఆల్వేస్ షేక్ అండ్ షాక్. సో వేర్ డిడ్ యూ లర్న్ ఇంగ్లీష్? ఐ టాక్ దెన్ టు ద ఇంగ్లీష్ ఎనీ వన్ మెంబర్. ఓకే. సెల్ఫీలు అంటారు, ఆడిపిల్లలండి. పక్కన చిల్ల పడితే వద్దు పాప అంటారు, ఏ దాతాత అని చేయబట్టి గుంజి మరీ సెల్ఫీ తీసుకుంటారు. వాళ్ళ అభిమానానికి నేను ధన్యునండి. మస్తు అనిపిస్తుంది కదా అప్పుడు. ఒకటి, ఆడిపిల్ల ఆడిపిల్లే, నేను చాలా విలువ ఇస్తా. అవు బాబాయ్, నువ్వు ఆడపిల్లలకు అంత విలువ ఇస్తున్నాడు కదా. మన రీసెంట్ గా ఒక పాప చనిపోయింది. అవును, ఉద్యోగం రాలేక అని. అవును, వాళ్ళ స్వయంగా వాళ్ళ అమ్మనే ప్రేమించిన అబ్బాయి కోసమే నా కూతురు చనిపోయిందని చెప్పి ఆమె అంటుంది. స్టేట్మెంట్ ఇచ్చింది. ఒకటి, అందులో అబ్బాయిది కూడా తప్పే, అమ్మాయి కూడా తప్పు ఉందంట. ఎవరేమనుకోరు కదా. వాస్తవాలు మాట్లాడుకుందాం మనం. టైట్ టీ షర్ట్, ఆఫ్ టైట్ జిన్ ప్యాంట్, ఈ అమ్మాయిలు వేసుకొని బయటికి పోతే ముంగట ఎత్తులు వెనక పిర్రలు. నాట్ ద జోక్ యార్. మీరు నడుస్తుంటే ఇక పోరగాళ్ళు ఖరాబ్ కమ్మంటే ఎందుకు గారు? మీకోసం పిల్లలు దొంగతనాలు చేస్తాను, బండ్లు ఎత్తుకపోతాను, జేబులు కొడతాను, అయ్యమ్మ డబ్బు ఎత్తుకొస్తున్నారు.
దిమాక్లా ఉమ్, తొడిగేదేదో కొద్దిగా ఢీలా తొడుగు, ఉమ్, షర్ట్ షల్వారి, లంగా ఊని, అది నాకు నచ్చల. ఉమ్, కృష్ణాకాంత్ పార్క్ ఆడ ఒక్కొక్క దాన్ని చూస్తే నాకు నరం షేకే. ఏం చేయాలి దీన్ని అనిపిస్తుంది. ఉమ్, ఆడ సాయంత్రం 7 గంటలకు కరెంట్ ఉంటుంది. ఉమ్, కంపౌండ్ వాళ్ళు ఉందా, అవును కాంపౌండ్ వాళ్ళు ఉందాడ. చెట్లున్నాయా, అవును పక్కన ఉన్నాయి. మొత్తం. టోటల్లీ. అయితే ఆ కరెంటు ఆడ పడది, చీకటి ఉంటుంది మొత్తం ఆడ. చీకటే ఉంటది. వాడు అక్కడనే కథం అంతా జంపింగ్ చెప్పంగా అయితే అంతా అక్కడ అంతా జంపింగ్. ఆ, అయితే నేను ఒకసారి అలా కూర్చొని సిగరెట్ తాగుతాను. ఆ, నా పక్కన వచ్చి 2 ఆడపిల్లలు కూర్చున్నారు, ఇటొకలు. ఇది వారం అవుతుంది అయి. ఉమ్, తాత ఏం చేస్తాను అంటే, అరే సిగరెట్ తాగుతారా బేబీ అన్న. బేబీ ఆ, ఏయ్ నడు లోపడి పోదాం అన్నారు. ఆ, 6:30 పాదకు వేడైతుంది. ఎందుకమ్మా అని నేను అన్నా, జస్ట్ టైం పాస్ నడు అన్నారు. ఉమ్, టికెట్ తీసుకున్నారు, నన్ను లోపలి గుంజుకపోయి చెరొక్క చేయి బట్టి ఇద్దరు. లోపలి వేయి కూకున్నా. కావాలని సెల్ఫీ కోసం వస్తారు నా దగ్గరికి ఈ పొరగాలన్నారు కదా. అవును. ఓకే ఓకే ఓకే. పాదకు 8 అయింది, లైట్లు బంద్ చేసిండ్రు పార్క్ లా. నడు తాత అన్నారు. 2643 బండి నెంబర్, కెనటికొండ. ఇంకా గుర్తుంది. అయితే ఆ బండి మీద కూకొని ట్యాంక్ బండ్ మీద తీసుకపోయారు. నిన్ను 2 90లు బండ్లే, నీళ్ళ డబ్బా, గ్లాసు, కారా, స్టఫ్, సిగరెట్ డబ్బి,